ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ శ్రీకృష్ణ కాన్షియస్. దీన్నే మనము షార్ట్గా ఇస్కాన్ అని పిలుస్తాము. ఇస్కాన్ అనేది ఒక సేవా చారిటబుల్ ట్రస్ట్. ఇస్కాన్ను 1977వ సంవత్సరం న్యూయార్క్లో శ్రీ లీలా ప్రభుపాదుల వారు స్థాపించారు. ఇస్కాన్ ద్వారా మెయిన్లీ భగవద్గీతను బోధిస్తారు. అలాగే శ్రీకృష్ణుడి యొక్క భక్తి యోగ సిద్ధాంతాన్ని ప్రబోధిస్తారు. మెయిన్ థీమ్ అంటే భగవద్గీతను ప్రపంచవ్యాప్తి చెందించడము, అలాగే శ్రీకృష్ణ తత్వాన్ని ప్రబోధించడము, తద్వారా శ్రీకృష్ణుడి భక్తి యోగ సిద్ధాంతాలను అందరికీ బోధించడము, దీని ద్వారా శ్రీకృష్ణ మార్గాన్ని వ్యాప్తి చెందించడము ఇస్కాన్ యొక్క మెయిన్ థీమ్. ఇస్కాన్ టెంపుల్స్ అనేది చాలా దేశాల్లో స్థాపించారు, అలాగే ఇండియాలో కూడా స్థాపించారు. ఇండియాలో ప్రధానంగా చెప్పుకునేది బెంగళూరులో ఉండే ఇస్కాన్ గురించి. తర్వాత తిరుపతిలో కూడా ఉంది, హైదరాబాద్ నగరంలో కూడా ఉంది, అలాగే అనంతపురం పట్టణంలో కూడా నిర్మించారు. అనంతపురంలో ఇస్కాన్ గురించి ఈరోజు తెలుసుకుందాం మనము. ఈ ఇస్కాన్ అనేది అనంతపురం పట్టణంలో సోమలదొడ్డి అనే గ్రామంలో ఏర్పాటు చేశారు. ఇస్కాన్ నిర్మాణ శైలి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క నిర్మాణ శైలిలో ఉంటుంది. అనంతపురం పట్టణంలో అయితే ఒక రథంలాగా ఏర్పాటు చేశారు. ఆ రథాన్ని 4 గుర్రాలు లాగుతున్నట్టుగా. మొదటగా మనకు కనిపించేది 4 గుర్రాలు చాలా ఎత్తుగా పెద్దగా ఏర్పాటు చేశారు. గుర్రాల నుంచి 4 అడుగులు వెనక్కి వస్తే ఆంజనేయ స్వామి గరుత్మంతుడి విగ్రహం ఉంటుంది. అక్కడి నుంచి మనకి టెంపుల్ స్టార్ట్ అవుతుంది. ఈ టెంపుల్ అనేది రథం యొక్క 4 చక్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ టెంపుల్ అనేది రథంలాగా ఉంటుంది. 4 చక్రాలు టెంపుల్కి 4 సైడ్ల ఏర్పాటు చేశారు. ముందు గుర్రాలు ఈ రథాన్ని లాగుతున్నట్టుగా, అంటే ఈ టెంపుల్ని లాగుతున్నట్టుగా 4 గుర్రాలు ఏర్పాటు చేశారు. ఇది దూరం నుంచే బాగా కనిపిస్తుంది మనకు. ఇస్కాన్ గర్భగుడిలో రాధాకృష్ణుల వారు ఉంటారు. రాధా పార్థసారథి మందిరం అంటారు అనంతపురంలో మందిరాన్ని. ఇంకా ఇక్కడ వాహనాలు నిలపడానికి కూడా పార్కింగ్ చాలా బాగా ఉంటుంది. చాలా పెద్దగా ఏర్పాటు చేశారు. మందిరం 2 అంతస్తులలో ఉంటుంది. ఒక కింద అంతస్తులో శ్రీకృష్ణుడి గురించి పటాలు, మాలలు, హారాలు ఇలా అందుబాటులో ఉంటాయి. ప్రసాదాలు అన్నీ మనం డబ్బు పెట్టి కొనుక్కోవాలి. ఇంకా 2వ అంతస్తులో వచ్చేసి భగవద్గీత గురించి వివిధ చిత్రపటాలు అందుబాటులో ఉంటాయి. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.